guys, welcome to my channel. This is Sirisha. Andaru ela unnaru, andaru baagunnaru anukuntunnanu and mem kuda chaala baagunnamu. Aithe meeru Alaska videos anni chusaru kada. So aa trip tarvata oka 1 week ki mem inko trip ki vellamu. So ekkadiki ante Portland vellamu ma maamaya valla దగ్గరికి. So Portland lo kuda memu chaala places chusam annamata. So ఏమేం చూసాము ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. అయితే అలాస్కా ట్రిప్ వీడియోస్ అయిపోగానే ఈ వీడియో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపించింది. ట్రిప్స్ బాగా తిరిగేసి కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఎడిటింగ్ అలా డిలే అయిపోయింది అనమాట. కానీ కొన్ని ఒక 1 వీక్ రెస్ట్ అనుకున్నది కాస్త ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయింది. సో అది గైస్, అందుకే నేను ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు పాస్ట్ 2-3 వీక్స్ నుంచి. బట్ ఈ వీడియో అయితే అలాస్కా ట్రిప్ అయిపోయిన 1 వీక్ కి వెళ్ళాము. సో ఏమేం ప్లేసెస్ చూసాం ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. సో విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఇది వెళ్ళే రోజు పోర్ట్లాండ్కి ఫ్లైట్లో. సో ఏంటంటే మేము ఈవినింగ్ బుక్ చేసుకున్నాము ఫ్లైట్, అండ్ అది కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది శాండియో టు పోర్ట్లాండ్. 2.5 hours to 3 hours అనమాట ఫ్లైట్ డ్యూరేషన్. సో ఇంకా పోర్ట్లాండ్కి వచ్చేసరికి మేము నైట్ 12 అయిపోయింది. 12కి వచ్చినా కానీ చూడండి ఎంత రష్ ఉందో ఎయిర్పోర్ట్లో. క్రిస్మస్ వస్తుంది, ఇంకొక 2 daysలో క్రిస్మస్ అనమాట. సో అందుకే అందరూ ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, చాలా రష్ ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే ఏం ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ఇంట్లోనే అలాగ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ మేము టార్గెట్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇలాగ వెదర్ చాలా బాగుంది అండ్ రోడ్ కూడా చాలా సీనిక్గా అనిపించింది. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఇలా వీడియో తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో ఆ నెక్స్ట్ డే మౌంట్ హుడ్కి వెళ్దామని ముందే ప్లాన్ చేసుకున్నాము. అయితే మౌంట్ హుడ్కి వెళ్ళాలి అంటే పోర్ట్లాండ్ నుంచి 2 hours. సో ఆ మధ్యలో మౌంట్ హుడ్ రైల్ రోడ్ అని ఒకటి ఉందన్నమాట. సో అదేంటంటే ట్రైన్స్ ఉంటాయి, 1 hour 1.5 hour డ్యూరేషన్ ట్రైన్స్. సో అవి ఇయర్ అరౌండ్ ఉంటాయి అండ్ సీజన్ని బట్టి థీమ్ ఉంటుందన్నమాట, ట్రైన్ థీమ్. సో మేము అది ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము 2 months ముందే. సో 9 o'clock ఉంది ట్రైన్. సో దాన్ని క్యాచ్ చేయాలి. సో 2 hours అనమాట పోర్ట్లాండ్ నుంచి మౌంట్ హుడ్. మేము 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. బయటకు వచ్చి చూస్తే ఫుల్ ఫాగ్ ఉంది, చూసారు కదా ఎంత ఫాగ్ ఉందో. అండ్ ఆల్సో ఇలాగ క్లౌడ్స్ అన్నీ ఇట్లా కిందికి వచ్చి ఇలా బాగా కనపడింది అండ్ చాలా సీనిక్గా ఉంది. యాక్చువల్లీ క్లౌడ్స్ లేకపోతే ఇంకా సీనిక్గా బాగా కనపడేదేమో ఈ జర్నీ అంతా. అండ్ లెఫ్ట్లో మొత్తం కొలంబియా రివర్ అనమాట. ఇలాగ కొలంబియా రివర్ మొత్తం ఆల్మోస్ట్ మౌంట్ హుడ్ వరకు ఇలానే మనకు కనపడుతూ ఉంటుంది లెఫ్ట్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము కరెక్ట్గా ఆ టైంకి వచ్చేసాము. అండ్ ఇక్కడ టికెట్స్ చాలా ఫాస్ట్గా సెల్ అవుతాయి, మనం ఒక 2 months ముందే చూసుకుంటూ బుక్ చేసుకుంటూ ఉండాలి. సో మేము ఇక్కడ కరెక్ట్ 9 కల్లా వచ్చేసాము. ఇదేంటంటే ద క్రిస్మస్ ట్రైన్ అనమాట. సో ద పోలార్ ఎక్స్ప్రెస్ మూవీ చూసుంటారు కదా, సో అలాంటి థీమ్డ్ ఆ ట్రైన్ కాదు బట్ అలాంటి థీమ్డ్ ట్రైన్. with Christmas magic. And our train is full of magic. On board the train are all the elves from Santa's workshop. And they've been looking forward to meeting today in even-numbered cars that end with an E. సో సీజన్ని బట్టి ట్రైన్ థీమ్ ఉంటుందని చెప్పాను కదా. సో మేము తీసుకుంది ఏంటంటే ది క్రిస్మస్ ట్రైన్ అనమాట. యాక్చువల్లీ వింటర్ కాబట్టి చాలా యాక్టివిటీస్ క్లోజ్ అయిపోయాయి, లేకపోతే స్ప్రింగ్లో వస్తే మాత్రం ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయంట ఇక్కడ దగ్గరలో చూసుకొని చేసేవి. అండ్ ఈ ట్రైన్ కూడా ఎక్కువ ఫాస్ట్గా ఏం వెళ్ళదు, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది రౌండ్ ట్రిప్ అనమాట. సో సీనరీ అయితే చాలా బాగుంది. We're gonna show the way to the North Pole. Oh, la la la, and ho ho ho. Shimmy, shimmy, shake, here we go, go, go. Take that. Yeah, all right. How about over here? Get a high five or miss one out? Nick could have bale. I wish for the two of you. Thank you. Yeah, that's 2 wishes. Thank you. సో
ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ హాట్ చాక్లెట్ అండ్ ఆల్సో ఒక జింజర్ కుకీ ఇచ్చారు, సో కాంప్లిమెంటరీగా. సో వాటిని తాగి తింటూ ఎంజాయ్ చేసాము. చాలా ఫెస్టివ్ మూడ్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు 100%గా. సో యాక్చువల్లీ ఈ ట్రైన్ థీమ్ ఏంటంటే 1 hour డ్యూరేషన్ కదా, సో ఏంటంటే నార్త్ పోల్కి వెళ్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చింది నార్త్ పోల్కి. సో ఇక్కడ మనం శాంటా క్లాజ్ని పిక్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తాము. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే ఇది నార్త్ పోల్ శాంటా హౌస్ అనమాట. సో అలా డిజైన్ చేశారు. అండ్ ఈ చుట్టూ ఉన్నవి కూడా యాపిల్ ట్రీస్ అంట. స్ప్రింగ్లో వస్తే గనక యాపిల్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ మంచిగా అని చెప్పారు. సో ఇప్పుడు వింటర్ కాబట్టి లీవ్స్ అన్ని పడిపోయి ఉన్నాయి, సో చాలా డ్రై అయిపోయి ఉన్నాయి, యాపిల్స్ లేవు. సో స్ప్రింగ్ వచ్చే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో పోర్ట్లాండ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే స్ప్రింగ్లో వెళ్తే గనక మీరు చాలా యాక్టివిటీస్ చేయవచ్చు అక్కడ. వింటర్లో అయితే చలి వల్ల స్నో వల్ల చాలా తక్కువ ఉంటాయి అండ్ చాలా వరకు క్లోజ్ అయిపోయి ఉంటాయి యాక్టివిటీస్. ఇక్కడ శాంటా క్లాజ్ వచ్చారు, సో తనతో ఫొటోస్ దిగి మాట్లాడి చేసాము. ఇంకా దాని తర్వాత రిటర్న్ వచ్చేసాము. సో ఇక్కడే ఒక పిజ్జా ప్లేస్ ఉంటే లంచ్ చేసేసుకొని ఇంకా మౌంట్ హుడ్కి వెళ్దాము అనుకున్నాము. సో అందుకే లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడే పిజ్జా ఇంకా గార్లిక్ బ్రెడ్ తినేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి 30 minutes చూపిస్తుంది మౌంట్ హుడ్. అంటే మౌంట్ హుడ్కి వెళ్ళడం అంటే అక్కడ స్నో స్కేటింగ్ అవి చేయొచ్చంట. ఆల్రెడీ స్నో పడిందంట మౌంట్ హుడ్లో. సో అది ట్రై చేద్దాము అనేసి ఆ పైకి వెళ్దాం అనుకున్నాము. సో మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయ్యింది. మంచి సన్నీగా ఉంది, కానీ రోడ్స్ అయితే చాలా స్కిడ్ అవుతున్నాయి, ఐసీ అయిపోయిందనమాట. యాక్చువల్లీ అలాస్కాకి ఇక్కడికి నేను అదే డిఫరెన్స్ చూశాను. అక్కడ ఏంటంటే స్నో పడుతుంది కానీ సన్ అనేది ఉండదు కదా, లైక్ వేడి ఉండకపోయేసరికి స్నో అనేది ఐస్గా కన్వర్ట్ అవ్వట్లేదు, కాబట్టి అంత స్కిడ్ అవ్వట్లేదు రోడ్స్. అండ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సో ఇది మౌంట్ హుడ్ అయ్యేసరికి అండ్ సన్లైట్ బాగా ఉంది కదా, సో దానివల్ల స్నో మొత్తం కరిగి ఇలా ఐస్గా ఫామ్ అయిపోతుంది అనమాట. రోడ్స్ అయితే చాలా స్కిడ్ అవుతున్నట్టు అనిపించింది, అందుకే నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాము. అండ్ ఇదంతా చూస్తుంటే మాకు అలాస్కా చూసిన ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఆ ట్రిప్ని మెమరైజ్ చేసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం కదా అనుకున్నాము. సో అయితే ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ చాలా క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ అలాగా కొన్ని ఫొటోస్ దిగుదాము అనుకున్నాము. బేసిక్గా మేము వచ్చేసరికి ఇక్కడికి 2 అయిందనమాట. సో కొంచెం అట్లాగా తిరిగి జస్ట్ ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి తెచ్చుకోవాల్సింది, ఇవి తెచ్చుకొని ఉంటే ఇంకా అలా పైకి వెళ్ళి అలాగా స్కేట్ చేసుకోవచ్చు, కానీ అవి మేము తీసుకురావడం మర్చిపోయామన్నమాట. అంతా అవి ఇంపార్టెంట్ కావాలి అని అనుకోలేదు. అక్కడ ఉంటాయేమో అనుకున్నాం కానీ అక్కడ అలాగా రెంట్ షాప్స్ అట్లా ఏం లేవన్నమాట. సో ఇంకా జస్ట్ అలాగా ఎవరిదో ఒకరిది బారో చేసి పిల్లలు అలాగా ఫ్లైట్ అయ్యారు అండ్ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అండ్ క్రిస్మస్కి ముందు రోజు అనమాట ఇది. సో జింజర్ బ్రెడ్ తెచ్చాము, దాన్ని ఇలాగా మేము ముగ్గురం కలిసి డెకరేట్ చేసాము. సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ఇట్లా హౌస్ లాగా ఉంటుంది, దాని మీద ఈ డెకరేషన్ మేము చేసిందే. చాలా బాగుంది కదా, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే, క్రిస్మస్ డే రోజు మేము అనుకోకుండా ఒక ప్లాన్ చేసాము. అదేంటంటే ది గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ అని ఒకటి ఉందన్నమాట. సో పోర్ట్లాండ్కి ఆల్మోస్ట్ ఒక 1.5 hour దూరంలో ఉంటుంది, 1.5 hour to 2 hours దూరంలో ఉంటుంది. సో ఇదేంటంటే ఒక రిసార్ట్ టైప్ ఇండోర్ వాటర్ పార్క్ ఉంటుంది అండ్ రూమ్స్ కూడా ఉంటాయి. కావాలంటే ఇక్కడ స్టే చేయవచ్చు, ఒక 2 days అలా స్టే చేసి పార్క్లో ఆడుకోవచ్చు. లేదంటే మార్నింగ్ వచ్చి జస్ట్ పార్క్లో ఆడుకొని నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా చేయొచ్చు అనమాట. సో మేము ఒక రూమ్ తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేద్దాం అనుకున్నాము. సో ముందు రోజు చూస్తే అవైలబిలిటీస్ ఉన్నాయి, చాలా తక్కువ అవైలబిలిటీస్ ఉన్నాయి. క్రిస్మస్ కదా, అందరూ అంత రష్ ఉండదేమో అనుకున్నాము, కానీ చాలా రష్ ఉంది గైస్, ఎక్స్పెక్టే చేయలేదు. కార్ పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది. సో ఇది పార్క్ అనమాట, ఇండోర్ పార్క్. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి. అయితే మేము రూమ్ తీసుకున్నాము అని చెప్పాము కదా, సో మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది
అయిందనమాట. సో వాళ్ళు 4కి చెక్ ఇన్ అన్నారు. సో అక్కడే ఇంకా కాసేపు అలా టైం పాస్ చేసాము. అండ్ 4 o'clockకి ఇలాగా రూమ్ ఇచ్చారు. సో మీకు అదే ఇక్కడ రూమ్ టూర్, సింపుల్ మినీ రూమ్ టూర్ చూపిస్తున్నాను. సో ఇట్లా వస్తే ఇది బాత్రూమ్. ఇలా ఇదేంటంటే కిడ్స్ డెన్ అని ఉంది. సో ఇదేంటంటే కిడ్స్కి అండ్ ఫ్యామిలీకి ఒక 6 to 8 మెంబర్స్కి సరిపోయే రూమ్ అనమాట ఇది. సో అందరికీ కలిపి ఒకటి తీసుకుంటే మంచిగా అలా టైం స్పెండ్ చేయొచ్చు, అందరం కలిసి ఆడుకుంటూ గేమ్స్ ఆడుతూ అలా అనుకున్నాము. సో ఇది కిడ్స్ డెన్ అనమాట. ఇక్కడ కిడ్స్ పడుకోవడానికి. అండ్ స్ట్రైట్గా వస్తే నార్మల్ ఒక బెడ్, క్వీన్ బెడ్ అండ్ కన్వర్టబుల్ సోఫా కూడా ఉందన్నమాట. బెడ్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది గైస్ సింపుల్ రూమ్ టూర్. సో మేము ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకెప్పుడు వాటర్ పార్క్లోకి వెళ్దామా అన్న ఫీలింగ్ ఉంది. అండ్ ఇది కూడా 8 వరకే ఉంటుంది. సో మాకు 4కి రూమ్ ఇచ్చారు కదా, అట్లీస్ట్ ఒక 3.5 hours అన్న అలాగ వాటర్లో ఆడి అలా వాటర్ పార్క్ని ఎంజాయ్ చేయొచ్చు. కావాలి అనుకుంటే, సరిపోలేదనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ 11 వరకు ఉంది. సో 11 వరకు టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాము. సో అలాగా మేము ఇట్లా వాటర్ పార్క్ వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఫోన్ తీసుకెళ్ళాము, కొంచెం షూట్ చేసి మళ్ళీ రూమ్లో పెట్టేసాము. బికాజ్ అక్కడ లాకర్స్ అవి అవైలబిలిటీ ఎక్కువ లేదనమాట. సో అందుకే కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను. బట్ ఎంటైర్ వాటర్ పార్క్ ఇది చాలా బాగుంది. ఇండోర్ కాబట్టి అంత చల్లగా అనిపించలేదు. సో బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా ఒక 3 hours అసలు టైం ఎలా అయిపోయిందో అర్థం కాలేదు గైస్. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు అప్పుడప్పుడు ఇలాగ వాటర్ పార్క్స్కి కూడా వెళ్ళాలి అనిపించింది. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగా మేము 3 hours వాటర్ పార్క్లో స్పెండ్ చేసి ఇంకా వచ్చే టైంకి ఇక్కడ డాన్స్ పార్టీ అవుతుంది. నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాము, అక్కడే డిన్నర్ చేసేసి పడుకున్నాము. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ డే గైస్. సో మేము మార్నింగ్ 7కి అలా లేచి కిందికి వచ్చేసరికి కిడ్స్ యోగా అవుతుంది. సో అక్కడే స్టార్ బక్స్ కూడా ఉంటే అలాగా కాఫీ తీసేసుకున్నాము. అండ్ 11 o'clockకి చెక్అవుట్ చేసేసాము. సో చెక్అవుట్ చేశాక కూడా మేము ఇమీడియట్గా ఇంకా ఇంటికి రాలేదు. మధ్యలో ఏంటంటే అక్కడే ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఒక 1 hour అలాగా ఆర్కేడ్ గేమ్స్ ఆడుకొని స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో అలాగా ఇక్కడికి వచ్చాము. Stop trying to show off. అంతే ఇంకా అది కొంచెం 500 ఏ ఇదేందిరో ఒకటేసారి 500 కొట్టావు. కార్డ్స్ ఫస్ట్ లోడ్ చేసేసుకుందాంలే. ఇన్ని పట్టుకొని తిరగాలంటే కష్టం. ఒకటేసారి చేస్తావా అన్ని? సరే పట్టుకొని తిరగదు. ఇరగేసావుగా ఫస్టే. ఏదో ఇస్తున్నావు కట్టలు. ఇంక వచ్చేస్తారు గ్రేట్ఫుల్ లాడ్జ్ ఓనర్స్. సరే ఇంకా ఏం ఆపేసాయి, మా డబ్బులన్నీ పోతున్నాయి అంటారు. A bit too soft. Try again. సో గైస్ ఆల్మోస్ట్ ఇక్కడ 1 to 2 hours ఆడాము, టైం స్పెండ్ చేసాము, డిఫరెంట్ గేమ్స్ ఆడాము. చాలా పెద్దగా ఉంది, చాలా టైం పట్టింది. సో మేము వచ్చిన టికెట్స్ అన్నీ ఇక్కడ ఇలాగా టికెట్ స్టేషన్ అని ఉంటుంది. సో మన కార్డ్ స్వైప్ చేసేసి ఈ టికెట్స్ అన్నీ ఇలాగా ఇన్సర్ట్ చేస్తే మనకి ఎన్ని టికెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో మొత్తం 800 టికెట్స్ ఉన్నాయి అనేసి వచ్చిందనమాట. సో ఆ 800 టికెట్స్తో మనం ఏమన్నా బొమ్మలు అలాంటివి తీసుకోవచ్చు. లైక్ టాయ్స్ అయితే ఈ టాయ్కి ఇన్ని పాయింట్స్ పెడితే ఆ టాయ్ మనకి ఇస్తారు కదా, అలా ఉందన్నమాట. సో అలాగా నేను ఇది తీసుకున్నాను. ఇది 600 పాయింట్స్కి అలా వచ్చింది. ఇంకో 200 పాయింట్స్తో ఏవో చాక్లెట్స్ అవి తీసుకున్నాము. #Sirisha
సో ఇంకో ప్లేస్కి వచ్చాం గైస్. ఇదేంటంటే మాల్ట్నోమా ఫాల్స్. యాక్చువల్లీ పోర్ట్లాండ్లో మేము కొన్ని ప్లేసెస్ అనుకున్నాము. మిగతా టైం అంతా హ్యాపీగా ఇంట్లో అలాగ అందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో నేను బయట తిరిగిన ప్లేసెస్ అవి మాత్రం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదేంటంటే పోర్ట్లాండ్ నుంచి ఒక 1.5 అవర్ దూరంలో ఉంటుంది. మౌంట్ హుడ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో మేము ఇక్కడికి మధ్యాహ్నం 11కి అలా వచ్చాము. సో మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా క్లౌడీగా విండీగా ఉంది అండ్ చల్లగా ఉందన్నమాట. సో అందుకే కార్ పార్క్ చేసుకొని ఫస్ట్ గిఫ్ట్ షాప్లోకి వచ్చాము, కొంచెం వార్మప్ అవుదాము అనేసి. సో ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసామన్నమాట. లైక్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను, కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము అండ్ ఆల్సో మేమిద్దరం ఇలా మ్యాచింగ్ బీనీస్ తీసుకున్నాము బ్లూ కలర్వి. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. పోర్ట్లాండ్ ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మీకు చూపించిన వ్యూ ఇందాక చూపించిన బ్రిడ్జ్ ఎక్కాము, అక్కడి నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇదేంటంటే ఇక్కడ ఒక హైక్ కూడా ఉంది. కావాలంటే ఇది మౌంటైన్ పైకి వెళ్ళొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయో ఆ పాయింట్కి వెళ్ళి రిటర్న్ రావచ్చు అనమాట. మొత్తం ఒక 2.5 మైల్స్ ఉంటుందన్నమాట రౌండ్ ట్రిప్. సో ఒక 45 minutes to 1 hour ఈజీగా పడుతుంది. అండ్ అప్ ఉంటుంది కదా, కొంచెం మోడరేట్ హైక్ అని చెప్పొచ్చు, మరీ అంత ఈజీ అయితే కాదు. అండ్ పిల్లలతో కూడా కొంచెం కష్టము వెళ్ళడం, బికాజ్ ఒక పాయింట్ నుంచి ఏంటంటే ఇట్లాగా ఇక్కడ రైల్స్ ఉండవు అనమాట, సైడ్ రైల్స్ ఉండవు. సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రోజు రెయిన్ కూడా పడుతుంది. సో అందుకే మామయ్య వాళ్ళు రాలేదు, వాళ్ళు కింద వెయిట్ చేస్తామన్నారు. సో నేను ఇంకా అవినాష్ ఇద్దరం కలిసి హైక్ చేద్దాము అనేసి అనుకున్నాము. సో ఇదేంటంటే ఫస్ట్ ఇట్లా పైకి వెళ్తాము, అక్కడి నుంచి కొంచెం దిగినట్టు ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది ఈ హైక్, కానీ చాలా స్టీప్ ఉందన్నమాట. కొంచెం కష్టం అనిపించింది హైక్ చేయడం, అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇందాక చూపించాను కదా మీకు బ్రిడ్జ్, సో ఆ బ్రిడ్జ్ అది ఇప్పుడు ఇక్కడ నుంచి కనపడుతుంది. సో మేము ఆ పాయింట్కి వచ్చేసాము. ఇది వాటర్ ఫాల్ పడుతున్న టాప్ పాయింట్ అనమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి. అండ్ ఎదురుగా అయితే కొలంబియా రివర్, చాలా బాగుంది, ఎంత బాగా కనపడుతుంది కదా. చాలా సీనిక్ ప్లేస్ గైస్. సీనరీని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ కొంచెం క్లౌడీగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది, లైట్గా డ్రిజ్లింగ్ ఉందన్నమాట. సో అందుకే మేము చాలా జాగ్రత్తగా ఎక్కాము. సో హైకింగ్ చేయాలి అంటే మాత్రం కొంచెం మంచి వెదర్లో వెళ్తే కొంచెం బాగా అనిపిస్తుంది, లేకపోతే చాలా చల్లగా ఉంటుంది. సో ఇంకా మేము ఆల్మోస్ట్ హైక్ చేసి కిందికి వచ్చి మళ్ళీ మామయ్య వాళ్ళని మీట్ అయ్యి ఇంకా రిటర్న్ వచ్చేసాం గైస్ ఇంటికి. అండ్ మీకు ఇంకొకటి చూపించాలనుకున్నా, ఇదేంటంటే ది పోలార్ ఎక్స్ప్రెస్ థీమ్తో ఉన్న 500 పీస్ది జిగ్జా పజిల్ అనమాట. సో ఇలా 500 పీసెస్ ఉంటాయి పజిల్లో. సో ఇదేంటంటే మేము ఫస్ట్ డే వెళ్ళాం కదా మౌంట్ హుడ్ రైల్ రోడ్, అక్కడ కొన్నాము. ట్రైన్ది అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉంటే సో అక్కడ తీసుకున్నాం అనమాట. ఈ 500 పీసెస్ యాక్చువల్లీ మేము చేయగలుగుతామా అన్న ఫీలింగ్ వచ్చింది. చేసేయచ్చులే అనుకున్నాము. ఫస్ట్ డే స్టార్ట్ చేసాము, కానీ ఆల్మోస్ట్ మాకు ఇది చేయడానికి చాలా కష్టమైంది గైస్. సో బయటికి వెళ్ళి రావడం, అలాంటి ఒక 1 hour చేయడం, అలా రోజు ఒక 1 hour 2 hours అందరం కలిసి చేసిన పజిల్ ఇది. ఆల్మోస్ట్ ఒక 11 hours పట్టింది టోటల్గా ఈ పజిల్ చేయడానికి. బట్ ఫైనల్లీ దీన్ని అయితే కంప్లీట్ చేసాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఇది కంప్లీట్ చేస్తూ, ముచ్చట్లు చెప్పుకుంటూ. చాలా మంచి మెమరీ ఇది. సో అందుకే మీకు చూపించాలనుకున్నాను. ఇదైతే చేయడం అంత ఈజీ కాదు అసలు. ఈ పజిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, ఒకేలాగా కట్ చేసలేదు, అందుకే చాలా టైం పట్టింది. బట్ ఫైనల్లీ అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది ఇది కంప్లీట్ చేశాక. ఇంకా నెక్స్ట్ డే మేము రిటర్న్ వచ్చేసాము. సో ఇది మా పోర్ట్లాండ్ ట్రిప్ గైస్. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.